గవర్నర్ ప్రసంగం మీద ఈ రోజు శాసన మండలిలో జరిగిన చర్చలో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఈ ప్రభుత్వం గవర్నర్ చేత అబద్దాలు చెప్పించినట్లు ఆరోపించారు. 4 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా తాజా పెట్టుబడుల ద్వారా 48,789 ఉద్యోగాలు కల్పించినట్టు ఎలా చెప్పిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష. 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీల్లో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అయితే లోకేష్ జోక్యం చేసుకుని గవర్నర్ ప్రసంగ పాఠంలోని ఆ వాక్యాన్ని చదివి వినిపించారు. Attracting 78,000 crores in investments and creating a potential for 48,789 jobs అని మాత్రమే ఉందని, అవకాశాలనే అర్థంలో పొటెన్షియల్ అనే మాట ఉన్నది తప్ప ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎక్కడా లేదన్నారు. చాలా స్పష్టంగా 4వ పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యులను చదవమంటున్నారు అధ్యక్ష. To date, investors have placed investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. చెప్తున్నారు అధ్యక్ష, చూపించాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. నిజానికి గవర్నర్ ప్రసంగ పాఠంలో 78,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 48,789 ఉద్యోగాలను కల్పించడమైంది అని ఉంది. అయితే లోకేష్ పదే పదే ఇంగ్లీష్ ప్రసంగ పాఠాన్ని ఉటంకిస్తూ సమర్థించుకోవడం, తెలుగు వర్షన్ చూడటానికి కూడా ఇష్టపడకపోవడంతో వివాదం ఒక కొలికి రాలేదు. చైర్మన్ కూడా తెలుగు ప్రతి తెప్పించుకుని చూడలేదు. తెలుగు పుస్తకాలు తీసుకుని నేను చెప్తాను. 3వ పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలే కల్పించబడింది. నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది. ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించలేదు, నియమించని చెప్పలేదు. తెలుగే చెప్తున్నా అధ్యక్ష, నాకు పంపించండి. తెలుగు చదివేయాలి అధ్యక్ష, నాకు ఆ బుక్ పంపించండి. దీన్నొక వివాదంగా చూడటం లేదని, తప్పుగా ప్రింట్ అయి ఉంటే ఆ మాటే చెబితే సరిపోతుందని ప్రతిపక్ష నాయకుడి హోదాలో బొత్స సత్యనారాయణ సూచించారు. 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. కల్పించబడింది అర్థమైంది. అవకాశం అంటే కల్పించబడింది అంటే కూర్చోండి, మాట్లాడుతున్న కూర్చోండి. మాట్లాడతాను. వాళ్ళ యొక్క విధానం చెప్పారు. ఫ్యూచర్ లో మేము చెప్పింది ఎందుకంటే మందులు వేసారు. కూర్చోండి ఇక్కడ కాంట్రవర్సీ అది. కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి? గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి, అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పారు. అది చెప్పండి. చెప్పారు. ఒకటి ఇంకోటి దాని చిన్న ఇంకోటి యాడ్ చేస్తాను. దీన్ని కరెక్ట్ చేయండి. ఎవరైతే వెర్షన్ రాశారో, ఎవరైతే తెలుగు వెర్షన్ వేశారో వాళ్ళని కరెక్ట్ చేయండి. తప్పే ఉంది. కరెక్ట్ చేస్తామని చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఏంటి? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? అయితే తెలుగు వర్షన్లో లేని అనువాదాన్ని చదవటానికి లోకేష్ ఇంకోసారి ప్రయత్నించారు. చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఉదరం పెట్టారు. ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా? మీ సభ్యులు ఇంగ్లీష్
గవర్నమెంట్ ఇంగ్లీష్ మీరందరూ బయట లేకుండా కూర్చొని ఉంటే బాగుండేది. అరే అదే ఇంగ్లీష్ మీడియం చదవట్లేదా? ఇంగ్లీష్ మీడియం చెప్పలేదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం కొత్త ఉదయం పెట్టారు. మీరు స్పీచ్ ప్రిపరేషన్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎట్లా వస్తుందని కూడా మాట్లాడారు. అరే ఎట్లా తెలుగు మాట్లాడి చెప్పండి, ఇంగ్లీష్ మాట్లాడి చెప్పండి, ఇంకేదో మాట్లాడాలి. లోకేష్ గారు సార్ క్లియర్ గా చెప్పేది టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged investment of 6.5 lakh crores with an employment potential of 4 lakh jobs. అధ్యక్ష ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పిన అధ్యక్ష, గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వివాదం సాగుతున్నంతసేపు చైర్మన్ కూడా తెలుగు వెర్షన్ తెప్పించుకుని